ఈరోజు బాక్సాఫీస్ దగ్గర మనం చూస్తున్న అసలు యుద్ధం నంబర్స్ మధ్య కాదు, రెండు సినిమాల ప్రయాణాల మధ్య. ఒకవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు. ఈ రెండు సంక్రాంతి రేసులో భారీ అంచనాలతో బరిలోకి దిగాయి. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఈ రెండు సినిమాలు నడుస్తున్న దారులు పూర్తిగా వేరువేరుగా మారిపోయాయి. రాజాసాబ్ ఇప్పుడు 14వ రోజులోకి అడుగుపెట్టింది. విడుదలైనప్పటినుంచి భారీ ఓపెనింగ్ తీసుకొచ్చిన మిక్స్డ్ టాక్ వల్ల రెండో వారం నుంచి వేగంగా డౌన్ అయింది. మొదటి వారం వరకు కొంత జోరు కనిపించినా రెండో వారం మొదలైనప్పటినుంచి రోజురోజుకి కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. 14వ రోజుకొచ్చేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 80 నుండి 80 లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్ని పెద్ద సెంటర్లలో మాత్రమే పరిమితంగా ఆడుతోంది. మల్టీప్లెక్సుల్లో కొంత యూత్ ఆడియన్స్ ఉన్నా సింగిల్ స్క్రీన్స్లో పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రాజాసాబ్ 14వ రోజు గ్రాస్ దాదాపు 35 నుంచి 40 లక్షల మధ్య ఉంది. నైజాం ప్రాంతంలో కొన్ని మెయిన్ థియేటర్లలో మాత్రమే షోలు కొనసాగుతున్నాయి. ఆంధ్రా సైడ్ అయితే చాలా సెంటర్లలో సినిమా పూర్తిగా అవుట్ అయిపోయింది. కర్ణాటక, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో అయితే ఇంకా తక్కువ స్పందన కనిపిస్తోంది. ఓవర్సీస్లో కూడా రెండో వారం నుంచి షోలు కట్ అవుతున్నాయి. కొన్ని లొకేషన్లలో నైట్ షోలు క్యాన్సిల్ అవుతున్నాయన్న రిపోర్ట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇది ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఊహించని పరిస్థితి. సాధారణంగా ప్రభాస్ సినిమా అంటే 2-3 వారాలు హౌస్ఫుల్ ట్రెండ్ కనిపించాలి. కానీ రాజాసాబ్ విషయంలో కంటెంట్ ప్రేక్షకులను పూర్తిగా కనెక్ట్ చేయలేకపోయింది. హారర్ కామెడీ జానర్లో చేసిన ప్రయోగం ఒక వర్గానికి నచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా రెండో వారం నుంచి సినిమాకు బ్రేక్ పడిపోయింది. ఇప్పుడు మరోవైపు చూద్దాం, మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా ఇప్పుడు 12వ రోజులో ఉంది. సాధారణంగా ఏ సినిమా అయినా 10 రోజుల తర్వాత స్లో అవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం రోజులు గడిచే కొద్దీ ఇంకా బలపడుతోంది. 12వ రోజు కూడా ఈ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 11 నుండి 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని అంచనా వేశారు. ఇది పండుగ రోజు కాకుండా సాధారణ వర్కింగ్ డే అయినప్పటికీ వచ్చిన సంఖ్య. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 12వ రోజు సుమారు 7 నుంచి 8 కోట్ల గ్రాస్ చేసింది. నైజాం, గోదావరి జిల్లాలు, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి సెంటర్లలో ఇంకా హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. మళ్లీ ఒకసారి చూద్దాం అనే రిపీట్ ఆడియన్స్ వల్ల రోజువారీ కలెక్షన్ స్టడీగా కొనసాగుతున్నాయి. ఓవర్సీస్లో కూడా మన శంకర వరప్రసాద్ గారు బలంగా నిలబడింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా లాంటి మార్కెట్లలో రెండో వారం వచ్చిన షోలు నిండుతూనే ఉన్నాయి. అక్కడ 12వ రోజు కూడా సుమారు 2 కోట్ల గ్రాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాల టాక్. అంటే ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడ అసలు తేడా ఏంటంటే రాజాసాబ్ హైప్ మీద నిలబడింది, మన శంకర వరప్రసాద్ గారు కంటెంట్ మీద నిలబడింది. హైప్ మొదటి 2-3 రోజులు మాత్రమే నడుస్తుంది. ఆ తర్వాత సినిమాను మోయేది ప్రేక్షకుల మాట. రాజాసాబ్కు మొదటి రోజు భారీ ఓపెనింగ్ వచ్చింది. కానీ సినిమా పర్లేదు అన్న టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ దూరమైతే లాంగ్ రన్ సాధ్యం కాదు. అదే రాజాసాబ్కు జరిగింది. మన శంకర వరప్రసాద్ గారు మాత్రం మొదటి రోజు నుంచే ఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు అన్న టాక్ తెచ్చుకుంది. ఆ మాటే ఈ సినిమాను ముందు నడిపిస్తోంది. పెద్దలు, మహిళలు, పిల్లలు అందరికీ నచ్చే అంశాలు ఉండడం వల్ల థియేటర్లకు జనాలు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల్ని నేరుగా పోల్చుకుంటే 14వ రోజు రాజాసాబ్ సుమారు 0.8 కోట్లు, 12వ రోజు మన శంకర వరప్రసాద్ గారు సుమారు 12 కోట్లు. అంటే ఒకటి మిలియన్లలో ఆడుతుంటే మరొకటి ఇంకా డబుల్ డిజిట్ కోట్లలో ఆడుతోంది. ఇదే బాక్సాఫీస్ రియాలిటీ. ఇది స్టార్ పవర్ గురించి కాదు, కథ, ఎంటర్టైన్మెంట్, ఆడియన్స్ కనెక్షన్ గురించి. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ ఉన్నా కూడా కంటెంట్ కనెక్ట్ కాకపోతే సినిమా నిలబడదు. చిరంజీవి లాంటి మెగాస్టార్ ఉన్నప్పుడు కంటెంట్ బలంగా ఉంటే సినిమా రోజులు గడిచే కొద్దీ ఇంకా ఎదుగుతుంది. రాజాసాబ్ ప్రయాణం ఒక పాఠం లాంటిది. భారీ అంచనాలతో వచ్చినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోలేకపోతే బాక్సాఫీస్ దగ్గర నిలబడలేము. మన శంకర వరప్రసాద్ గారు మాత్రం మరోసారి నిరూపించింది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే జానర్ ఎప్పుడూ మరిచిపోదు. ప్రజలకు నవ్వు, ఎమోషన్, రిలేషన్ ఇచ్చే సినిమా ఎంత పెద్ద పోటీ ఉన్నా నిలబడుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఇంకా పెరిగే అవకాశముంది. రాజాసాబ్ మెల్లిగా థియేటర్ల నుంచి బయటకు వెళ్లే దశలో ఉంది. మన శంకర వరప్రసాద్ గారు మాత్రం ఇంకా 2-3 వారాల్లో కూడా స్ట్రాంగ్గా ఆడే పరిస్థితిలో ఉంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా త్వరలోనే 300 కోట్ల గ్రాస్ మార్క్ను టచ్ చేసే అవకాశం కూడా ఉంది. ఫైనల్గా చెప్పాలంటే రాజాసాబ్ 14వ రోజు బ్రతకడానికి పోరాడుతోంది. మన శంకర వరప్రసాద్ గారు మాత్రం 12వ రోజు కూడా రాజులా ఆడుతోంది. ఇదే బాక్సాఫీస్ అసలు తీర్పు. స్టార్ పవర్ కాదు,
కంటెంట్ పవర్ ఎప్పుడూ విజయం సాధిస్తుంది.